కుండీలో ఒకటే మొక్క ఉండాలి. మనకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటాం అది మిగిలింది తీసేసేయాలి. ఇలా ఇస్తే లూజ్ అయిపోయింది చూసారా. కుండి కింద పడకుండా స్లోగా మట్టి డిస్టర్బ్ అవ్వకుండా పక్కన ఉన్నటువంటి మెయిన్ మొక్కది రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా తీయాలి. ఇది కూడా అయిపోయింది. ఏదైనా మంచి చేయడం చాలా కష్టం. చెడగొట్టడం ఎంతసేపు చెప్పండి. చూడండి ఎంతసేపట్లో వచ్చేసింది మొక్క. దీనికి పుదీనా కూడా మస్తుంది. ఇది రూట్స్తో ఉంది చూడండి. దీన్ని తీసేసి పక్కన కుండీలో పెట్టేసినాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తే చాలా కొమ్మలకు వచ్చేసినా చాలా వచ్చేస్తుంది పుదీనా. ఇంకోండి ఇక్కడ మళ్ళీ టైట్ చేసేసుకుందాం. ఈ ఒక టమాటా నారు ఉంది కదా, సాయంత్రం పూట నీళ్ళు పోసేసి ఏంటంటే మనము నారు పీకేటప్పుడు అయితే మట్టిలో వాటర్ ఉండాలి, పచ్చిగా ఉండాలి. అప్పుడే రూట్స్ అనేటువంటి డిస్టర్బ్ కాకుండా మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇంటి మన దగ్గర ఈ యొక్క కరివేపాకు మొక్కలు అసలు పెరగట్లేవు. రెండు మొక్కలు పోయింది. అదొక్కటే ఉంది చూడాలి. మన పచ్చిమిరపకాయలు అన్నీ ఒక దగ్గర వేసుకుందాం. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వేస్ట్ ఈజ్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ యొక్క బాటిల్స్ కొన్నటువంటి కవర్ అయితే తీసేసి ఈ యొక్క బాటిల్స్ అన్నింటికి కూడా పెయింట్ వేసేసి కాస్త డిజైనర్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత వీటిని నేను అక్కడ ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాలకు మొన్నే పెయింట్ వేసాను. దానికి ఈ యొక్క బాటిల్స్ పెట్టేసి మనం మంచిగా 2-in-1 లాగా వాడుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను చూపిస్తాను. ఈ యొక్క బాటిల్స్కి పెయింట్ చేద్దామనుకుంటున్నాను. ఇది మనము వంట కోసం, బిర్యానీ కోసం వండుకునేటువంటిది అనమాట. ఈ యొక్క కుండ ఇది చిన్నగా హోల్ పడింది అనమాట, కింద కనిపించట్లేదు. కానీ వాటర్ ఒకరోజు పోసి పెడితే ఇదిగోండి చిన్నగా ఉంది, దీంట్లోకి లీక్ అవుతున్నట్టుంది. అందుకోసమని దీన్ని నేను పెయింట్ వేసేసి ఇట్లా కింద పెడితే సౌండ్ తెలుస్తుంది మనకి పగిలితే. ఇది క్రాక్ కూడా వచ్చేసినట్టుంది. దీంట్లో మనము ఏదైనా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టేసుకుందాము అనుకుంటున్నాను. ఇలాగ మనకు ఒక హోల్ అయితే కావాలి కాబట్టి అది క్రాక్ ఉంది కాబట్టి క్రాక్లోనే ఎక్సెస్ వాటర్ పోతుంది. ఇదిగోండి మన దగ్గర అయితే పెయింట్ బాటిల్స్ ఉన్నాయి. ఇవైతే లాస్ట్ ఇయర్ నేను బాటిల్స్కి తర్వాత ఈ యొక్క కుండీలకి అన్నిటికీ వేసుకోవడం కోసం తెచ్చుకున్నాను అనమాట. అవే పెయింట్స్ ఉన్నాయి. అదే పెయింట్స్ తోటి ఇప్పుడైతే నేను వీటన్నిటికీ పెయింట్ వేసుకుంటాను. ఇక్కడ కూడా కొన్ని పెయింట్స్ ఉన్నాయి. ఈ యొక్క పెయింట్స్ వేసేసుకొని వాటిని డెకరేట్ చేద్దాం. ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే మనము మన దగ్గర ఉన్నటువంటి పెయింట్ తీసేసుకొని పైన ఒక కలర్ కింద ఒక కలర్ వేసుకుందాము, బాగుంటుంది. ఇదిగోండి కొంచెం ఓపికతో వేసుకున్నాం అనుకొని అందంగా కనిపిస్తుంది అనమాట. అంటే అంతకుమించి ఇంకేం లేదు. ప్లెయిన్గా పెట్టిన దానికి మనం కొంచెం ఇలా పెయింట్ వేసి పెట్టిన దానికి కొంచెం వేరియేషన్ వస్తుంది అనమాట. లుక్ వైజ్ డిఫరెంట్ వస్తుంది అని. ఇదే విధంగా మొత్తం అంతా వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ వరకు వైట్ వేసుకొని ఇలా మనము ఒక కార్నర్ వరకు అనుకున్నప్పుడు ఆ కార్నర్ వరకు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇదే బ్రష్ని వాడుతున్నాను, ఇంకో బ్రష్ ఏం అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి మరొక కలరు. ఎంత బాగా వస్తుందో చూడండి. ఎంత చల్లగా ఉంది అసలు. పక్కన మనకి మీకు అనిపిస్తుందా ఇదేంటి కొబ్బరి చెట్టు, చల్లటి గాలి వస్తుంది. అసలు ఎంత బాగుందో అసలు. ఇదండి ఇంటి మన దగ్గర ఇలా పెయింట్ వేసుకున్నప్పుడు మిగిలిపోయిన ఉంటాయి చూడండి, వాటన్నింటిని కలిపేసి ఈ విధంగా మనము రకరకాల పెయింట్స్ వేసుకుంటూ మంచి అందంగానైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి 2 కలర్స్ వచ్చాయి కదా, కిందికి మళ్ళీ ఇంకొక కలర్ వేసుకుందాం, మంచిగా కనిపిస్తుంది.
ఇదిగోండి మనకి ఎక్కడైనా అంటన్ ప్లేస్ ఉంటుంది అనేసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా నీట్గా అనుకుంటూ వస్తున్నాను. అప్పుడు ఈవెన్గా కరెక్ట్గా వస్తుంది, అందుకోసం అన్నమాట. ఇదిగో చూడండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కిందికి మళ్ళీ ఆ యొక్క వైట్ తర్వాత ఈ యొక్క గ్రే కలర్ రెండు మిక్సింగ్ ఉంది కదా, అదే బ్రష్తో కిందికి రుద్దేసాం. అప్పుడు లైట్ కలర్ అయిపోతుంది. చూసారు, ఒకసారి వైట్ ఉంది, ఒకసారి గ్రే ఉంది కదా. ఇదే సరిపోతుంది మనకి. ఇంకోండి మనకు అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉంటాయి కదా మట్టి కుండ కాబట్టి, హోల్స్ దాన్ని కూడా నీట్గా కవర్ చేయాలి. అప్పుడే అది మనకి లోపల ఉన్నటువంటి కలర్ అంటే కనిపించదు, లేదంటే ఆ హోల్స్లో ఉన్నటువంటి కలర్ కనిపిస్తుంది. కింద బాటమ్ వరకు అయిపోయింది. ఇక్కడ పైన పార్ట్ ఉంది కదా, ఇది లాస్ట్కి వేస్తున్నాను. ఇదే బ్రష్ యూజ్ చేస్తున్నా, మళ్ళీ దీనికి ఇదేం వాషింగ్ ఏం చేయలేదు. ఇప్పుడు ఆ కింద ఉన్నటువంటి గ్రీన్ లైట్గా వస్తాయి. నేను వైట్లో డిప్ చేశాను బ్రష్ని. ఇలా అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఇలా పక్కన పెట్టేసాము. తర్వాత ఇప్పుడు మనము బాటిల్స్కి అయితే వేసుకుందాము. ఇదిగోండి ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ బాటిల్స్ కూడా ఏంటంటే ఇక్కడ పార్ట్ వరకు ఒక కలర్, కిందికి ఇంకొక కలర్ వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. కిందికి వచ్చేసి ఈ యొక్క బ్రౌన్ కలర్ వేసుకుందాము. ఫస్ట్ మనము ఎక్కడి వరకు వేసుకోవాలనుకున్నామో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి మార్కింగ్ లాగా, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. చూస్తారా ఈజీగా అయిపోతుంది. పెయింటింగ్ వేసుకోవడం కూడా అంతేం హార్డ్ ఏమి ఉండదు, చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పటినే వేద్దాం అనుకున్నాను, పని కుదరలేదు. ఇంక ఈరోజు ఫిక్స్ అయిపోయాను, రోజు వేద్దాం అనుకుంటున్నాను, ఇంకా వేయడం కుదరట్లేదు, పని అలానే డిలే అయిపోతుంది అనేసి. వీటిలో మనం కావాలంటే మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే ఉయ్యాలకు అలానే కట్టేసి కాస్త అందంగా కనిపిస్తాయి అన్నమాట. లోపల మనము ఇంకేమైనా పార్ట్స్ పెట్టేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అలా ఏదైనా చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. లేదంటే ఇక్కడ చిన్న హోల్ లాగా చేసేసుకొని లోపల మొక్క పెట్టేసుకోవచ్చు. క్యాప్ ఓపెన్ చేసి పెడితే పైనకెళ్ళి వాటర్ పోయొచ్చు. లేదు అంటే మనం ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, మనీ ప్లాంట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసా. అంతా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజుకి ఏం చేయాలి, ఎలా చేయాలని అనిపిస్తే ఇంకా అలా చేసేస్తాను. ఎందుకండి ఇలా అన్నీ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పైన వైట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ మనము వాటర్ స్ప్రే చేయడం కోసం వాడినటువంటి బాటిల్స్ అనమాట. అందుకలా నొక్కులు అయిపోయింది, అయినా ఏం కాదు. ఈ బాటిల్స్ చాలా 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 స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని ఇయర్స్ అయినా అస్సలు ఖరాబ్ కావు. ఇప్పటికి మన దగ్గర ఒక 8-9 ఇయర్స్ నుండి వాడినటువంటి బాటిల్స్ ఉన్నాయి. అస్సలు అవి ఇంత కూడా పాడవట్లేవు అనమాట. అందుకని ఆ ఉద్దేశంతో ఈ బాటిల్స్ పెట్టేసాము. వీటికి హోల్ చేసేసి జే వైర్ ఉంటుంది కదా, జే వైర్ సహాయంతో వాటికి నేను మంచిగా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఏదైనా మనము తక్కువ బడ్జెట్లో మనము మొక్కలు పెంచుకుంటే మనకి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం సిటీలో ఉండే వాళ్ళము మొక్క పెట్టుకొని మొక్క కొనుకొచ్చుకోవాలి, మట్టి కొనుకొచ్చుకోవాలి, ఎరువులు కొనుకొచ్చుకోవాలి, కుండీ కొనుకొచ్చుకోవాలి, స్ప్రే చేయడానికి కావాల్సినవి, తర్వాత పశువుల ఎరువు కొనుకొచ్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఇవన్నీ కొనుకొచ్చుకోవాల్సింది కదా. అదేదో మనం ఇలా చిన్న చిన్న కుండీలలో కొంచెం అందమైన మొక్కలు పెంచుకున్నాం అనుకోండి,
ఫ్లవర్ ప్లాంట్స్ కావచ్చు, లేదంటే జెర్జర్ ప్లాంట్ కావచ్చు, ఇంకొకటి పర్పుల్ ప్లాంట్. నాకు అసలు ఆ పర్పుల్ ప్లాంట్ చూసినప్పటి నుండి దీంట్లో పర్పుల్ ప్లాంటే పెట్టాలి అని అయితే మైండ్లో ఫిక్స్ అయ్యాను. చూడాలి అప్పటి వరకు ఏమవుతుందో. ఆ యొక్క పర్పుల్ ప్లాంట్ అయితే ఎంత బాగుంది, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. లేదంటే దీన్ని ఇలా ఇక్కడ వరకు కట్ చేస్తే ఆగుతుందా చూసి దాన్ని బట్టి పెట్టడం అట్లా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొంచెం కట్ చేసామనుకోండి, ఇలా ఆగుతుంది అనుకోండి, ఇక్కడ మనం దీనికి హ్యాంగ్ చేస్తే అప్పుడు మనకి ఆ యొక్క ప్లాంట్ ఇలా బయటికి పడుతూ ఉంటుంది. అట్లా ఆలోచన ఉంది, చూద్దాము. ఇవన్నీ ఇలా అన్ని బాటిల్స్కి అయితే పెయింటింగ్ వేసేసుకుంటున్నాను. ఈ పెయింటింగ్ ఆరిపోయిన తర్వాత దానిపైన ఇంకేమైనా డిజైన్ వేయాలనుకుంటే డిజైన్ వేసుకుందాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది మనకి పెయింట్ బాటిల్ అన్నమాట. ఐరన్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ అన్నమాట. దీన్ని కూడా పెయింట్ వేసేసి దీంట్లో కూడా మొక్కలు పెడదాం అనుకుంటున్నాను. ఏది వేస్ట్ చేయొద్దు, దేన్నైనా మొక్కలకి వాడేద్దాం అని డిసైడ్ అయిపోయాను అనమాట. దీనికి రస్ట్ వస్తుంది తొందరగా అని అనుకోవచ్చు. అలా రస్ట్ రాకుండా ఉండడానికి దానికి ఇంకొక ఉపాయం ఉంది, అది మరొక వీడియోలో చూపిస్తాను. దీనికి ఇలా మంచిగా పెయింట్ వేసి దీన్ని ఆరిపోయిన తర్వాత దీన్ని కాస్త మంచిగా అందంగా రెడీ చేద్దాం. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మంచిగా రెడీ చేసేసి, ఒకవేళ ఒక కోట్కి మనకి కలర్ మంచిగా అంటలేదు అనుకోండి, ఆరిపోయిన తర్వాత ఇంకో కోట్ వేద్దాం. పోయేదేముంది, అందంగా కనిపిస్తుంది అంతే. అంతే కదా, మనం మేకప్ వేసుకుంటే ఒక కోటికి మంచిగా కనిపించకపోతే ఏం చేసి ఇంకో కోట్ వేస్తాం కదా, అది కూడా అంతే.